ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మధ్య సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసిన విషయం తెలిసిందే. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే కమిటీలు వేసుకున్న పార్టీలు ఆయా కమిటీలు అందించిన నివేదిక ప్రకారం ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించాయి. రెండు పార్టీలు కలిసి ఉన్నామని, ప్రతి అడుగులో కనిపించేలా వ్యవహరించాలని ఇరు పార్టీల అగ్రనేతలు నిర్ణయించారు. ఓట్ల బదలాయింపు జరగాలంటే ఒకరి సమావేశంలో మరొకరు పొత్తులో ఉన్న పార్టీ కేడర్లో జోష్ నింపేలా ప్రసంగాలు సాగడం మంచిదనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు రెండు పార్టీల పరంగా చేయకపోవడమే మంచిదని నేతలిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారట. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూర్చుని ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉండాలని నిర్ణయిస్తారనే దానినే ఎక్కువగా హైలైట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అయితే తప్ప మరొకరు ఎవరు ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడకుండా, నోరు జారకుండా పార్టీ కింద స్థాయి నేతలకు ఆదేశాలు జారీ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక సీట్ల పంపిణీపై కూడా ఒక అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట తాజాగా. దాని ప్రకారం జనసేన టీడీపీ కూటమి అధికారంలో రాగానే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయించారట. చంద్రబాబు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.